హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? అయితే ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే టీఎస్, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి తెలుసుకుందామండి. ఆల్రెడీ మనందరికీ వీడియో చేసి పెట్టడం జరిగిందనమాట. కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్‌కి సంబంధించి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ చేశారని చెప్పేసి. అయితే ఈ వీడియోలో ఏంటంటే క్లారిటీగా మీకు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా మీరే మీ ఓన్ ఫోన్ గాని లేకపోతే ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఎలా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. సో దీంతో పాటు మీకు ఇదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్ గా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వస్తుందన్నమాట. టీజీ, ఏపీసెట్, బైపీసీ కౌన్సిల్ సంబంధించి అప్డేట్స్ ఇక్కడ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో టాపిక్ అయితే వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 స్టెప్స్ ని మనం కంప్లీట్ చేయాలి. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్, ఆ తర్వాత మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 4 స్టెప్స్ అయితే మనకి పూర్తి చేసుకోవాలండి. సో దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను మొబైల్ అండ్ రిజిస్ట్రేషన్ మీద. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏం అప్లై చేసుకుంటున్నారు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ పూర్తి చేసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ కాకుండా జీఎన్ఎం పూర్తి చేసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోండి. సో నేను బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంతో పాటు మీకు టీజీ, ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ. సో దీంతో పాటు మీ ఒక ర్యాంక్ కార్డ్ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. ర్యాంక్ ఎంత వచ్చిందని చెప్పేసి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ ఇయర్ లో పుట్టారు ఏంటి అని చెప్పేసి మీరు మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే మళ్ళీ రీఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ మీకు మొబైల్ సంబంధించి ఏదైతే ఓటీపీ వస్తుంది అనమాట. వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు జనరేట్ ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట బాక్స్ అయితే మాత్రం. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి మళ్ళీ రీఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేసుకొని ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో దానివల్ల మీకు జీమెయిల్, ఫోన్ నెంబర్ అయితే మీకు వెరిఫై అయిపోతాయి. సో దాని తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా. సో ఈ క్యాప్చాని అయితే దీంట్లో అయితే మీరు ఎంటర్ చేసి సబ్ వ్యాలిడ్ క్లిక్ అయితే చేయండి. సో వన్స్ మీరు వ్యాలిడ్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో అక్కడ ఓకే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించి ఏదైతే ఏపీ, ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ క్యాస్ట్ ఏంటి, ఓసీయా, బీసీయా, బీసీయా, బీఆ లేకపోతే ఎస్సీ, ఎస్టీ అని చెప్పి ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడ్ మీకు ఏదైతే చేయండి అనమాట. ఓకేనా? సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఫీజు ఎంత అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫీజు అయితే ఉంటుందండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకి 2000 రూపీస్ అయితే ఉంటుంది. 2000 ప్లస్ 900 రూపీస్ వరకు బ్యాంక్ ఫీజులు అయితే ఉంటాయన్నమాట. సో దాంతో పాటు ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది. సో దీంతో పాటు ఎవరైతే బీసీ ఉంటారో, సో ఎవరైతే బీసీ ఓసీ ఉంటారో వాళ్ళకి 2500 రూపీస్ అడుగుతుంది అనమాట అప్లికేషన్ ఫీజు. ఓకేనా? సో ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెట్టుకోండి కొంచెం బ్యాంక్ యాజెస్కి. వన్స్ అంతా చూసుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేసుకోండి. సో ఆ తర్వాత మనకి పేమెంట్ గేట్వే అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఏదో ఒకటి ఎంటర్ చేసి నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం అయితే ఇచ్చి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే పేమెంట్ అయితే అయిపోతుంది అనమాట. సో వన్స్ మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది. ఓకే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీ యొక్క రోల్ నెంబర్, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి వ్యాలిడ్ మీకు క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు మీకు సంబంధించి ఏదైతే మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అయితే అడుగుతుందండి. సో అవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు ఏపీ, ఏపీసెట్ సంబంధించి రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంపీసీ, బైపీసీ ఏంటి అని చెప్పేసి. సరే హాల్ టికెట్ నెంబరు, 10th క్లాస్ సంబంధించి హాల్ టికెట్ నెంబరు, అలాగే 10th క్లాస్ ఏ మంత్ లో పాస్ అయ్యారు, దీంతో పాటు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఏ మంత్ లో పాస్ అయ్యారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు పెట్టుకోండి. సిబిఎస్, ఐసిఎస్సి లేకపోతే తెలంగాణ స్టేట్ బోర్డు అని చెప్పేసి. ఓకేనా? పాస్ టైప్ కూడా రెగ్యులర్, సప్లిమెంటరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో దీంతో పాటు మీ ఇంటర్మీడియట్ సంబంధించి సో మీకు లాంగ్వేజెస్ కలుపుకుంటే 1000 కి ఎన్ని మార్కులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అప్టైన్ మార్క్స్ అనమాట. 1000 కి ఎంత వచ్చాయి టోటల్ మార్క్స్ అనమాట. అంటే 1000 అనమాట. సో ఈ విధంగా ఎంటర్ చేయండి. దీని తర్వాత ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ మనకు. దాంతో పాటు మీ క్యాండిడేట్ నేమ్ వచ్చేసరికి మీ 10th క్లాస్ మార్క్స్ ఏమో ఏ విధంగా ఉంది, సో ఆ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. సో జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి. ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. దీంతో పాటు మీ క్యాస్ట్ కేటగిరీ అనమాట. సో మొత్తం సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ కేటగిరీ ఏంటి, అలాగే క్యాస్ట్ ఏంటి, బీసీఆ, బీఎస్సీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే బాక్స్ లో ఎంటర్ చేయండి. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మీకు లోకల్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో లోకల్ సెలెక్ట్ చేసుకోండి. నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అనమాట. అలాగే పర్సన్ విత్ డిసేబుల్ స్టాటస్ అనమాట. పీడబ్ల్యూడి ఉన్నట్లయితే, సర్టిఫికేట్ ఉన్నట్లయితే పీడబ్ల్యూడి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకే,
దీంతో పాటు ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ కోటా ఉందని అడుగుతుందన్నమాట. సో, ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే యెస్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్‌ని అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో, దీంతో పాటు మళ్ళీ మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆల్రెడీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు సంబంధించి ఆధార్ కార్డ్ నంబరు, దాంతో పాటు మీ పేరెంటల్ ఇన్‌కమ్ ఎంత అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. 2.5 లాక్ బిలో అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. సో, దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, దీంతో పాటు మీ అడ్రెస్, మీ ప్లేస్ ఏంటి, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయండి. మరి ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, మీకు ఇంటర్మీడియేట్‌లోని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అని చెప్పేసి ఇట్లా అయితే ఉంటాయి కదా! సో, ఆ సబ్జెక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సో, మీకు సబ్జెక్ట్‌లు మొత్తం కూడా ఎంటర్ చేసి ఇంటర్మీడియేట్‌లో ఉన్న సబ్జెక్ట్‌లన్నీ కూడాను. దీని తర్వాత మీకు టోటల్ మార్క్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకున్నాము. ఇంగ్లీష్ మనకి ఇంటర్మీడియేట్ సంబంధించి ఫస్ట్ ఇయర్‌లో 100 ఉంటుంది. సెకండ్ ఇయర్‌లో 100 ఉంటుంది కాబట్టి 200 కాబట్టి 200కి ఎన్ని మార్కులు వచ్చాయి? అప్ టు 10 మార్క్స్. అలాగే మనకి 200 అయితే సో, మీకు కొన్ని సబ్జెక్టులు ఉంటాయి కదా! మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి. సో, మనకి ఇందులో ఏంటంటే మొత్తం ల్యాబ్‌కి సంబంధించి మనకి ఏదో ల్యాబ్ మార్క్స్, దీంతో పాటు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్ సో, అన్నీ కూడా ఎంటర్ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి మీరైతే ఎంటర్ చేయండి. సబ్జెక్ట్ వారీగా ఎంటర్ చేయండి. మొత్తం ల్యాబ్ అన్ని ఫస్ట్, సెకండ్ కలుపుకొని అయితే మాక్సిమం మార్క్స్, టోటల్ మార్క్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్కులు అనేవి ఉన్నాయి. దానికి అప్ టు 10 మార్క్స్ అంటే ఎన్ని మార్కులు అనేవి వచ్చాయని చెప్పేసి. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మీకు ఏంటంటే మీకు సంబంధించి స్టడీ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సో, ఇప్పుడు పూర్తయింది. 12థ్ క్లాస్ ఎప్పుడు పూర్తయింది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు పూర్తయింది. నేమ్ ఆఫ్ ద స్కూల్ నేమ్ ఏంటి? దాంతో పాటు ఇక్కడ మనకేంటంటే మనకి ఏంటంటే ప్లేస్ అన్నమాట. సో, ప్లేస్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, దీంతో పాటు ఇక్కడ మనకి ఏదైతే 10థ్, 9థ్ అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. జేఎన్‌యూ ఫస్ట్ ఇయర్ అయితే ఎవరికీ అవసరం లేదన్నమాట. సెలెక్ట్ చేసుకోండి మీరైతే మాత్రం. సో, స్కూల్ ఏంటి, ప్లేస్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, దీంతో పాటు ఇక్కడ మనకి ఫోటో సిగ్నేచర్ అయితే కావాలన్నమాట. ఇక్కడ మీరు బాక్స్‌లో ఏం చేస్తారంటే ఫస్ట్ అప్‌లోడ్ చేయండి. మీకు సంబంధించి ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటోని అయితే మీరు అప్‌లోడ్ చేయండి. 100 కేబీ లోపు ఉండాలన్నమాట. జేబీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. దాంతో సిగ్నేచర్ కూడా సేమ్ అన్నమాట. 100 కేబీ లోపు ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఇక్కడ మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి అప్‌లోడ్ చేసుకోండి. దాని తర్వాత టిక్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? అంతా అయిపోయిన తర్వాత ఇంకోటి అప్‌లోడ్ సబ్మిట్స్ మీద క్లిక్ అయితే చేయండి. అప్పుడు మీకు మళ్ళీ ఈ విధంగా అడుగుతుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మీకు రోల్ నంబర్ ఏదైతే టీజీపీసెట్ రోల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, పీడబ్ల్యూడీ స్టేటస్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ, క్లెయిమింగ్ సంబంధించి సో, ఈడబ్ల్యూఎస్ కోటా సంబంధించి లోకల్ ఏరియా, టైప్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. టైప్ ఆఫ్ సర్వీస్ మీకు అవసరం లేదు. నన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. దాంతో పాటు ఇంటర్మీడియేట్ బోర్డ్ ఏంటి, పేరెంటల్ ఇన్‌కమ్ ఏంటి, ఫాదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్, బ్రాంచ్ ఇంకా ఇంటర్మీడియేట్ ఏ బ్రాంచ్ అని చెప్పేసి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ప్రతి డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలో 500 కేబీ లోపు అయితే ఉండేలా చూసుకోండి. ఈ 500 కేబీ లోపు ఉన్న ప్రతి డాక్యుమెంట్ కూడా మనకి ఫస్ట్ 10థ్ క్లాస్ మార్క్స్ మనం ఇక్కడ క్లిక్ చేసి అప్‌లోడ్ చేసి పక్కన టిక్ చేయండి. అలాగే ఇంటర్మీడియేట్ మార్క్స్ క్లిక్ చేసి అప్‌లోడ్ చేసి పక్కన టిక్ చేయండి. సో, అలాగే మనకి స్టడీ సర్టిఫికేట్ 9థ్, 10థ్ అప్‌లోడ్ చేసి టిక్ చేయండి. ఓకేనా? దీంతో పాటు ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేటే పేరెంట్‌కి ఇంత వస్తుందని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నమాట. అలా ఆధార్ కార్డ్ సెట్ చేసుకోండి. సో, దాంతో పాటు మీకు సంబంధించి ఏమన్నా బ్రిడ్జ్ కోర్స్ ఉన్నట్లయితే అంటే మీరు జీఎంలో వాళ్ళైతే ఇవన్నీ అప్‌లోడ్ చేయాలన్నమాట. సో, దీంతో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అడుగుతుందన్నమాట. మీరు అడగకపోయినా సరే ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఏవైతే హైలైట్ అవుతాయో వాటిని మీరు అప్‌లోడ్ చేయాలి. కానీ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో, దీంతో పాటే ఇక్కడ మనకేంటంటే మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అప్‌లోడ్ చేస్తారు. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళైతే అప్‌లోడ్ చేస్తారు. దీంతో పాటు మీకు టీజీ ఎపిసోడ్ హాల్ టికెట్ నంబరు, ర్యాంక్ కార్డ్ అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. సో, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ అయితే చేసుకోండి. సో, మొత్తం ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. సో, మరైతే మీరు ఇచ్చిన మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. సో, దీన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకుంటే దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ వస్తుందన్నమాట. తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మన యూట్యూబ్ ఆటోమేటిక్‌గా వీడియో వెళ్తుంది. సో, అప్పుడు మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారని చెప్పేసి సో, ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలండి. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అసలు కామెంట్ చేయండి. రిప్లై చేసుకుంటానన్నమాట. దీంతో పాటు మీరు తెలంగాణకు సంబంధించి ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్‌లోని ఏ కౌన్సిలింగ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో దాన్ని కామెంట్ చేయండి. దీంతో పాటు రిజిస్ట్రేషన్‌లో కానివ్వండి, నోటిఫికేషన్‌లో కానివ్వండి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై తీసుకుంటానన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్ అని, వాట్సాప్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ కూడా అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.